హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ ఈ కాలేజ్లో మనకి ఏపీ ఎంసెట్ తరపున ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉంటాయి, అదేవిధంగా కాలేజ్ ఫీ ఎంత అనేది మనం డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్ళగా కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ ఎంసెట్ కోడ్ వచ్చేసరికి KISR. అలాగే ఈ కాలేజ్ని రీసెంట్గా రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఇది ఈ కాలేజ్ ట్రస్ట్ కింద రన్ అవుతుంది అనమాట. ఇక ఈ కాలేజ్లో మనకి బీటెక్ కింద అవైలబుల్గా ఉండే బ్రాంచెస్, అలాగే ఏపీ ఎంసెట్ తరపున ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ 48, మైనింగ్ 48, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 48, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 48, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 48, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 48, సివిల్ ఇంజనీరింగ్ 48. ఇవన్నీ మనకి ఈ కాలేజీలో అవైలబుల్గా ఉండే బ్రాంచెస్. అదేవిధంగా ఏపీ ఎంసెట్ తరపున సీట్స్ యొక్క కౌంట్ అనమాట. అలాగే కాలేజ్ ఫీ ఎంత అంటే 38,000 పర్ ఇయర్ అనమాట. సో మీకు ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే కంప్లీట్ ఫీ అనేది మీకు గవర్నమెంట్ పే చేస్తుంది. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ లేకపోతే కంప్లీట్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, కాలేజీలోనే ఉంటాయి. మరియు ఈ కాలేజ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారు. నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ఇది డీమ్డ్ టు బి యూనివర్సిటీ అవుతుందన్నమాట. సో ఈ ఇయర్ ప్రజెంట్ NAC NBA వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో వన్స్ NAC NBA అయితే నెక్స్ట్ అటానమస్ తర్వాత డీమ్డ్ టు బి యూనివర్సిటీగా ఈ కాలేజ్ చేంజ్ అవుతుంది. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా మాట్లాడుకుంటే 60 to 80K ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ వస్తుంది అనమాట. సో ఎవరైనా 60 to 80K ఉన్న వాళ్ళు ఈ కాలేజీని చూస్ చేసుకోవచ్చు. మరియు ఈ ట్రస్ట్ తరపున రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరపున మీకు ఎలాంటి డొనేషన్ లేకుండా మేనేజ్మెంట్ కోటా కింద ఫ్రీ సీట్ అనేది మీకు వస్తుందన్నమాట. సో వాటి గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న మన మెయిల్ అడ్రస్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా డైరెక్ట్గా కాలేజీని కాంటాక్ట్ అయినా పర్లేదన్నమాట. మరియు ఫ్రీ అంటే కంప్లీట్ ఫ్రీ కాదండి. సో మీరు కాలేజ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది, ఎలాంటి డొనేషన్ లేకుండా. అది కొన్ని సీట్స్ ఏమన్నా అనుకుంటే ఆల్మోస్ట్ కొన్ని సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. ఇక ఈ కాలేజ్ గురించి డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది, కాలేజ్ చెక్ చేసుకోవచ్చు. ఈ కాలేజే కాదు, అన్ని కాలేజ్ యొక్క డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.